అందరూ పోసుకునే దోశలే చెప్పిన రెసిపీ మళ్ళీ చెప్తోంది ఏంటి అనుకుంటున్నారా? ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఇంతకుముందు ఎండుమిర్చి ఉల్లిపాయ పచ్చడి కారం దోశ పోసాను కదా, పోసి చూపించాను కదా. ఇది అలాగే పచ్చిమిర్చి దోశ అనమాట. పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటా, అందులో టమోటా వేయలేదు, ఉట్టి ఎండుమిర్చి ఉప్పు ఉల్లిపాయలు. ఇది టమోటా పచ్చిమిర్చి ఉప్పు ఉల్లిపాయలు అనమాట. యాక్చువల్గా ఇది నీళ్లు వేసి ఉడికిచ్చేసుకొని పొట్టు తీసేసి మళ్ళా చట్నీ చేసుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు అంత హెల్తీగా కూడా ఒప్పుకోరు కదా. కొంచెం నూనె ఉంటేనే అదొక రకమైన పిల్లలు ఇష్టపడతారు. మనకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి ఈ రెసిపీ అనమాట. ఇది కొంచెం వేయించేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఆఫ్ చేసి ఉప్పు వేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి, అంతే. రెడీ అయింది చూడండి. అలాగే పుట్నాలు తీసుకొని ప్లెయిన్ పుట్నాలు పౌడర్ కొట్టుకోవాలి. అందులో ఉప్పు కారం ఏమి వేయద్దు. ఆ తర్వాత మామూలుగా దోశ పోసేసుకొని ఆ దోశ మీద ఈ పచ్చడి పట్టించాలి. దోశ రెండు పక్కల కాల్చాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది మా ఊరిలో బాగా అలవాటు అనమాట, ఇలా రకరకాలుగా దోశ పోసుకునేది. మా ఊరి ఏంటో మీరు కనుక్కోగలరా? రాయలసీమలో ఫేమస్ ఊరు. బంగారు కూడా బాగా ఫేమస్ అనమాట. బంగారము బట్టలు అన్నీ చీప్ అక్కడ. దోశకి పచ్చడి పట్టించేసాను, బాగా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఆ పుట్నాల పౌడర్ చల్లుతున్నాను. యాక్చువల్గా మా ఊరిలో అడుగడుక్కు ఇలా దోశ అంగళ్ళు ఉంటాయండి. రకరకాల దోశలు పోస్తూ ఉంటారు. ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ దోశలోకి. నాకు తెలిసిన ఈజీగా ఉండి మీరు ఈజీగా చేయగలిగే చట్నీ చేసి చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉందో చూడండి. ఇంతకుముందు